హైడ్రాకు ఫిర్యాదు చేసింది సొసైటీస్ టు సేవ్ రాక్ సంస్థ 200 ఎకరాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసింది. పుప్పాలగూడ, కాజాగూడ ప్రాంతంలో ఉన్న పురాతన రాక్ ఫార్మేషన్లు ప్రమాదంలో ఉన్నాయంటూ హైడ్రాను ఆశ్రయించింది. దాంతో భూ రికార్డ్స్ పరిశీలించిన హైడ్రా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి ఫెన్సింగ్ వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పుప్పాలగూడ, కాజాగూడ సరిహద్దు ప్రాంతంలో ఉన్న 200 ఎకరాలని సేవ్ చేయాలి అని గత 30 సంవత్సరాల నుంచి అటు పోరాటం చేస్తున్నారు సొసైటీ టు సేవ్ రాక్స్. గతంలో అనేక ఫిర్యాదులు చేశారు, కోర్టుని అప్రోచ్ అయ్యారు. 200 ఎకరాల్లో ఉన్నటువంటి రాక్స్ అవన్నీ కూడా ఆనవాళ్లు చెరిగిపోయే విధంగా కబ్జాకి గురయ్యేటువంటి అవకాశం ఉందని గతం నుంచి ఫిర్యాదులు చేశారు. 30 సంవత్సరాల పోరాటం అనేది గెలిచిందనే చెప్పుకోవచ్చు. నిన్న హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి 200 ఎకరాల భూమికి చుట్టూ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే ఆక్రమించేటువంటి అవకాశం ఉందని భావించి ముందస్తుగానే అటు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రధానంగా ఈ భూమికి సంబంధించి గతంలోనే ఈ భూమి కాపాడాలి, రాక్స్ అన్నిటినీ సేవ్ చేయాలి అని చెప్పేసి సొసైటీ టు సేవ్ రాక్స్ అనే సంస్థ పోరాటం చేసింది. 2019లో హైకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఆదేశాలు వచ్చినా అమలు కావడంలో మళ్ళీ కొంత నిర్లక్ష్యం కనిపించడంతో హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు 200 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చుట్టూ చూస్తే మనకి రాక్స్ కనిపిస్తున్నాయి, గుహలు, సహజ వృక్ష సంపద అంతా మనకి కనిపిస్తుంది. అది నాశనం అవుతుందేమో భవిష్యత్ తరాలకి. ఈ రాక్స్, ఇవి సహజ గృహలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రాక్స్ ఏరియా అంతా కబ్జాకి గురవుతుందేమని ఒక ఆందోళనతోనే సొసైటీ టు సేవ్ రాక్స్ ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇక్కడ సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరిగేటువంటి అవకాశం ఉందని, రాక్ హిల్స్, గుహలు నాశనం అవుతాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1996లో సొసైటీ టు సేవ్ రాక్స్ సంస్థ ఏర్పడింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డెక్కన్ రాక్స్ ను కాపాడడమే వారి లక్ష్యం. పుప్పాలగూడ, కాజాగూడ రాక్స్ పరిరక్షణ కోసం వారు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 1996 నుంచి వాళ్ళు అనేక విధంగా కోర్టులని అప్రోచ్ అవ్వడము, ఆ తర్వాత కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ పరిరక్షించడంలో కొంత అధికారులు విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. చుట్టూ ఫెన్సింగ్ ఏమి ఏర్పాటు చేయకపోవడంతో రీసెంట్ గానే ఏర్పడి కబ్జా కొరళ్ల నుండి రక్షించేటువంటి హైడ్రాని ఆశ్రయించారు. హైడ్రాని ఆశ్రయించిన తర్వాత ఈ 200 ఎకరాలకి సంబంధించి పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అసలు ప్రభుత్వ భూమా కాదా, రికార్డులు ఏం చెప్తున్నాయి అని పాత రెవెన్యూ రికార్డులు, సర్వే మ్యాప్లు, ఫీల్డ్ తనిఖీలు, జియోస్పెషియల్ డేటా అన్నిటినీ పరిశీలించి ఇందులో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు ఉందని గుర్తించినటువంటి హైడ్రా వెంటనే ఫెన్సింగ్ ఏర్పాట్లను చేస్తుంది. అక్కడ బోర్డుని మనం చూస్తే ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్, రాక్స్ ఇన్ సర్వే నెంబర్ 452/1, 448, 450/1 and 450/2 of Puppalagooda village are protected. Anybody destroying, damaging, disturbing the rocks will be అని చెప్పేసి this land is ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని చెప్పేసి అక్కడ బోర్డుని ఏర్పాటు చేశారు. 200 ఎకరాలు దాదాపు 30,000 కోట్లకి పైగానే ధరలు పలుకుతున్నాయి. ప్రధానంగా ఈ రాక్స్ ని కాపాడాలి, నేచర్ ని అంటే ఒక టూరిజంగా డెవలప్మెంట్ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఇలాంటి రాక్స్ ఇప్పుడు ఇంకా చాలా వరకు మొత్తం రాక్స్ అన్నిటి తొలగిపోయి అంత మెయింటెనెన్స్ లేదు. గతంలో 1996 ఆ టైంలో చూస్తే కంప్లీట్ గా ఒక టూరిజం స్పాట్ లాగే కనిపించేది. రాతి గుహలు ప్రతి చోట, ఒకవైపు టెంపుల్, మరోవైపు చరిత్రలో నిలిచిపోయేటటువంటి గుహలు ఎన్నో ఉన్నాయి. ఇదొక ఆధ్యాత్మిక ప్రాంతంతో పాటు టూరిజం ప్లేస్ గా చెప్పొచ్చు. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే చాలా వరకు నేచర్ ని కాపాడిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వాళ్ళు భావిస్తూనే సొసైటీ సభ్యులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే కూడా ఈ ఫెన్సింగ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుజాత, పుప్పాలగూడ.